తోటి పెద్దలందరూ నమస్కారాలు తెలియజేస్తూ ఒక 2-3 విషయాలు సంజయ్ గారు చెప్పారు. మేము కేవలం 2 లక్షల కోట్లే అనుకున్నాము, అది 7 లక్షల కోట్లు అప్పు ఉంది అని. అంటే ఎంత హాస్యాస్పదం అంటే కనీసం లాస్ట్ బడ్జెట్ కు చదువుకున్న పాపం బోలది అన్నమాట. 60 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు బడ్జెట్ చదవడం చేత కాదు. బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి ఎన్నప్పుడునే అందులో స్పష్టంగా ఉంటాయి. అంత చేత కానులో మాకు ఇప్పుడేమో అవగాహన ఉందని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రికి అంత అవగాహన మరి ఏ అవగాహన లేకుండానే ముఖ్యమంత్రి నోటికొచ్చిన మాటలు మాట్లాడి డిసెంబర్ 9 మేము రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు 2 లక్షల కోట్లు అనుకున్నా అంటే మరి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారో అది వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాను. 2 కోట్ల అప్పు అనుకున్నారట. అంటే బడ్జెట్ చదవడం శాత కానాలకి ఈ రోజు ప్రభుత్వం చేతిలో ఉంది. బడ్జెట్ చదవడం శాత కానాల చేతిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది అన్నది ఆవిడ స్పష్టంగా చెప్తున్నారు. ఇంత దుర్మార్గం. రెండోది ఇప్పుడు ఏమంటున్నారు, మాకు చాలా అవగాహన ఉంది, మేము చేసేస్తాము ఆగస్టు 15. ఇప్పుడు ఆగస్టు 15 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఉన్న దేవుళ్ళందరినీ ఓట్లు పెట్టి బీజేపీ మాట్లాడితేనేమో దేవుడు గుడి మాట్లాడితేనేమో మతం మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం అదే దేవుళ్ళు ఓట్లు పెట్టుకొని ప్రజల నుంచి ఓట్లు సంపాదించిన పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆగస్టు 15 చేస్తా ఉన్నారు. మనం చూసాం గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓ చిన్న విషయం జరిగింది. చిన్న విషయంగా చాలా పెద్ద విషయం అది. వైన్ షాప్లకు లైసెన్సుల్ని ఇంకా సమయం ఉండగానే బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుగానే రద్దు చేసేసి, అంటే ముందుగానే రద్దు చేయడం కాదు, ముందుగానే పీరియడ్ కంటే ముందే డబ్బులు వసూలు చేసుకొని ఖర్చు పెట్టుకున్న వైన్ మనం చూస్తున్నాం. ఇదే ఈ రోజున 2 విషయాలు సూటిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో మత్తులో ఊగుతుంది, యువతని మత్తులో దింపి నాశనం చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము రాగానే బెల్ట్ షాపులను రద్దు చేస్తామని చెప్తున్నారు. ఒక్కసారి కళ్ళుండి కబోదుల ధృతరాష్ట్రలాగా ఈ కాంగ్రెస్ నాయకులను ఒక్కసారి ఊర్లోకి వెళ్ళి చూడమని చెప్పమ్మా. ఒక్క బెల్ట్ షాప్ కూడా మూసిన పాపాన పోలే. వీళ్ళు మళ్ళా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానండి ఈ విషయాన్ని, ఈ 35,000 కోట్లు ఏ విధంగా తెస్తారో తెలుసా మీకు? మేం చెప్పింది కాదు, వాళ్ళు చెప్పిందే. ఎక్సైజ్ ఆదాయాన్ని, రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని, స్టాంపుల ఆదాయాన్ని అంటే మేము నెక్స్ట్ 10-15 నెలల్లో వచ్చే ఆదాయాన్ని గ్యారంటీగా పెట్టి అప్పు తీసుకొని మేము ఈ రుణాన్ని ఈ యొక్క రుణమాఫీ చేస్తామని చెప్పి, అంటే నెక్స్ట్ 15 నెలల దాకా ఈ తెలంగాణని మత్తులో దింపకుండా అది దీని మత్తులను ఉంచుతాము. మరి ఇంకేం రైతులను ఆదుకోవడానికి ఏదో ఒక మార్గం అయితే కావాలి కదా. పోనీ మీరేదైనా రైతుల్ని అదేనమ్మా ఇప్పుడు నేను చెప్పి సంతోష్, నేను కాదట్లా మార్గం ఏ మార్గం ఎంచుకోవాలో అదే చెప్తున్నాను. ఏదైతే బెల్ట్ షాపులు మోయిస్తాం, యువత చెడిపోతుంది, మత్తుకు బానిసలు అవుతున్నారని చెప్పి ఈ రోజున అదే ఆదాయం మీద ఈ రోజు పెట్టుకొని మనం నెక్స్ట్ 15 ఆగండి, మీరు రాసుకొని మాట్లాడతారు. మీరు రాసుకుని మరి అలవాటు సిస్టమ్ తప్ప మాట్లాడండి, మీరు మాట్లాడదు. ఇప్పటికీ క్లియర్ గా రైతుల గురించే మాట్లాడుతున్నా. 35,000 కోట్ల రూపాయలను తీసుకురావడం ఏ విధంగా సాధ్యమయ్యే పని గురించే మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడ డివైడ్ కాలేదు, ఎక్కడ డివైడ్ కాలేదు. సంజయ్ గారు డివైడే కాలేదు, సబ్జెక్ట్ లోనే ఉన్నాము, సబ్జెక్ట్ లోనే. నవ్వుతున్నారమ్మా తప్పకుండా ఇప్పటికీ రైతు రుణమాఫీ గురించి స్టిక్కర్ అయ్యాం. సంజయ్ రెడ్డి గారు ప్లీజ్ ఒకసారి రైతు రుణమాఫీ గురించే ఇప్పటికీ మాట్లాడుతున్నాము. ఒక నిమిషం వాసుదేవరావు గారు, వాసుదేవరావు గారు ఒక నిమిషం, వాసుదేవరావు గారు ఒక నిమిషం, వాసుదేవరావు గారు ఒక నిమిషం. సంజయ్ రెడ్డి గారు ఇప్పటికీ స్టిల్ 35,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేయడానికి ఎట్లా నిధులు సమీకరించాలి అనే దాని గురించే మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడ డివైడ్ కాలేదు, ఎక్కడ డివైడ్ కాలేదు. దాని గురించే మాట్లాడుతున్నాం. ఆదాయం తీసుకొస్తుంది, దాని మీద చెప్తుంది. బీజేపీ వంద జనాసులు టెక్నికల్ ప్రాబ్లం చెప్తున్నారు. తప్పించుకుంటారు, ఏం నోరేసుకుని అలుచుకుంటారు. లైవ్ డిబేట్ అవకాశం ఇవ్వండి.
ఇందాక ఏం చెప్పారు 100 జిరాక్స్ కాపీ టెక్నికల్ ప్రాబ్లమ్ ఏం చెప్పారు 30,000 కోట్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండి. ఏంటంటే ఇయర్ చెప్పలేదు కదా అంటారు. 2024 చెప్పామా 2025 అవగాహన ఉంది. మీరు మాట్లాడతామా 2 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు మీ అవగాహన తెలిసింది. మీ యొక్క పార్టీకి మీ రేవంత్ రెడ్డి గారికి 2 లక్షల కోట్లు అప్పు ఉందని తెలిసినప్పుడు మీ బడ్జెట్ చేతగానే మీరు ప్రభుత్వం నడుస్తుంది ఎట్లమ్మా? ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 10 ఒకటే చెప్తారమ్మా. అవునండి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జిరాక్స్ మిషన్ పాడైంది, ఏం చేస్తాం మేము? జిరాక్స్ మిషన్ రిపేర్కి వెళ్ళింది, జిరాక్స్ 10 రోజులు తీసుకున్నాడు, ఇదే చెప్తారు వీళ్ళు. అసలు ఈ రాష్ట్రం అప్పుందో తెలియని వాళ్ళు ఈ ప్రభుత్వం నడుపుతుంటే సెస్ పదం 2 లక్షల కోట్లు ఉంది అనుకుందంటే లంకె బిందులు ఉన్నాయి అనుకుంటే లంకె బిందులు దొరకలేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము వినాలట ఏం చెప్తున్నారు? బీజేపీ తెలంగాణ స్టేట్ లో ఒక నిమిషం గతంలో టఫ్ ఫైట్ తెలంగాణ స్టేట్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కింద నడిచినప్పుడు తెలంగాణ అప్పుల రాష్ట్రం కింద మారిపోయిందని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి కాదు బండి సంజయ్ ఉన్నప్పుడు మాట్లాడినట్టు కామెంట్స్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా అనేక విడతలు 5 విడతలు 6 విడతలు చేసినప్పుడు దాంట్లో చేసిన కామెంట్స్ మనకు గుర్తున్నాయి. అయితే ఇంతకుముందు మీరు చెప్పున్నారు కదా ఈ వ్యాఖ్యలు గుర్తున్నాయని చెప్పి, ఇవి కూడా గుర్తే ఉన్నాయి, ఎవరు ప్రజలు మర్చిపోలేదు. అప్పుడు మీరు అనుకున్నారు కదా అప్పుల రాష్ట్రం అని చెప్పి, మీరు ఊహించారా 7 లక్షల కోట్లు అప్పులున్నాయని చెప్పి? వాసుదేవరావు గారు అరే మేము మొత్తం బుక్ కొట్టామా, ఎన్ని అప్పులు బుక్ కొట్టామమ్మా. 9 లక్షల కోట్లు అన్ని ఉన్నాయి. ఓకే ఒక్క నిమిషం. రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రాజు గారు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో మీరు చేయలేకపోయారు, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఏంటి, ఏ విధంగా మీరు ఇప్పటికే అప్పులు చేసి పెట్టి వెళ్ళిపోయారు, కానీ అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటున్నారు. ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు తీర్చడానికి వెసులుబాట్లు, అభిప్రాయం ఏంటి? ఓకే తప్పకుండా అండి. రాజు గారు ఒక నిమిషం, మీ ఆడియో మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి.